అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడిందనే రికార్డ్స్ చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 365 రోజులు ఇలా చెప్పుకునేవారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి. కొంచెం ట్రెండ్ మారిన తర్వాత ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టారు. అయినా సరే డిజాస్టర్ అయిన 70 కోట్లు వసూలు చేసే సినిమాలు కూడా ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1 అజ్ఞాతవాసి. ఇది స్పైడర్ ని మించిన డిజాస్టర్. కానీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల ఇమేజ్ అలాగే సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో 95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నంబర్ 2 సర్దార్ గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 92 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. నంబర్ 3 వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద 91 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు చేసింది. నంబర్ 4 కాటమరాయుడు. ఆల్రెడీ వీరుడు ఒక్కడే అంటూ తెలుగులో డబ్ అయిన ఓ మూవీకి రీమేక్ ఇది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ వల్ల టికెట్లు చిరిగాయి. ఫుల్ రన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 89 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది. నంబర్ 5 సాహో. ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. అయినా సరే బాహుబలి క్రేజ్ కలిసి రావడంతో 160 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది. నంబర్ 6 రాధేశ్యామ్. తొలి రోజుతోనే నెగిటివ్ టాక్ ని మూట కట్టుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని వర్షన్లు కలుపుకొని 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నంబర్ 7 స్పైడర్. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. ఇది మహేష్ కు ఏమాత్రం సూట్ అయ్యే సినిమా కాదు. అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని వర్షన్లు కలుపుకొని ఈ మూవీ 100 కోట్లకి కొంచెం ఎక్కువగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. సో ఇది అట్టర్ ఫ్లాప్ అయిన కోట్లు సంపాదించిన సినిమాలు. ఈ డిజాస్టర్ మూవీలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.